జై శ్రీరామ్. ఈరోజు కోటబొమ్మల యాత్ర అయితే ఫైనల్ డే అనమాట, లాస్ట్ డే. సో ఈరోజు యాత్రకి వెళ్ళడం కోసం షాప్ అయితే వేరంగా క్లోజ్ చేస్తాం. ఆల్మోస్ట్ టైం అయితే ప్రెజెంట్ 6:57 అవుతుంది, అంటే ఆల్మోస్ట్ 7 o'clock అవుతుంది. సో అందుకోసం వేరంగా షాప్ క్లోజ్ చేస్తాము. మన బ్యాచ్ అంతా వచ్చింది. జ్ఞానన్నయ్య, ఏమన్నయ్య, దిల్లన్నయ్య, సూరిబావ, దొంగ దొంగ ఎవరి దొంగ ఉద్దేశం తమ్ముడు జాగ్రత్త. ప్రోగ్రామ్ ఏంటి? ఇప్పుడు బిజీగా ఉంటుంది మన చల్లంగడ్ జంక్షన్. సో ఇక్కడ నుంచి అరౌండ్ ఇంకేముంటుంది, 8 km ఉంటుంది. జడ్జింగ్కి 8 km ఉంటుంది. అక్కడ నుంచి మళ్ళీ కోటబొమ్మలకి 2 km ఉంటుంది. ఇంకా అక్కడ నుంచి కోటబొమ్మలు కొత్తపేట జంక్షన్ నుంచి కోటబొమ్మలు మళ్ళీ 1 km నడాలి. సో వెహికల్స్ అయితే లోనికి అలౌ చేయరు. సో డ్రైవింగ్ చేస్తున్నాం. మనకు ఆల్రెడీ డ్రైవింగ్ తెలుసు, వచ్చు ఆల్రెడీ డ్రైవింగ్. ఇదేం కొత్త ఏం కాదు, ఇంతకుముందు చాలాసార్లు డ్రైవ్ చేశాడు మనడు. ఇప్పుడు మీరు చూస్తున్న రూట్ ఏదైతే ఉందో ఇప్పుడు నిర్మానుషంగా ఉంటుంది. చలవనపేట నుంచి జడ్జింగ్ లైన్. ఎవరు పెద్దగా ఏం తిరగరు, బట్ ఇప్పుడు యాత్ర అవుతుంది కాబట్టి చాలామంది తిరుగుతున్నారు. ఇటు సైడ్ ఎక్కువ గ్రానైట్ ఫ్యాక్టరీస్ అండ్ కోల్ ఫార్మ్స్ ఇవే ఎక్కువ ఉంటాయి. గ్రానైట్ ఫ్యాక్టరీస్, కోల్ ఫార్మ్స్ ఉంటాయి బాగా. ఇప్పుడు కూడా ఎప్పుడు వర్క్ అయితే రన్ అయితే ఉంటుంది. డేంజర్ ఎట్లా తెచ్చిన పాయికి వచ్చి తెచ్చిన పాయికి వచ్చి పిచ్చి కంటే తిరగాల. పాయికి వచ్చి పిచ్చి పాయికి ఉందా కొత్తపేట దాటిన తర్వాత మన రైస్ మిల్ ఉందా, రైస్ మిల్ దాని నెక్స్ట్ పాయికి వలస ఉందా, పాయికి వలస బ్రిడ్జి కింద వెళ్ళి తిరగాలి రైట్ సైడ్. నేను చెప్తానులే, తావు చెప్పారు. ఓజీ గ్యాంగ్ మన గ్యాంగ్ ఏంటి? హాయ్ చెప్పు తమ్ముడు, హాయ్ చెప్పాలా. హాయ్ హాయ్. దగ్గరలో ఉన్నాము కోటబొమ్మలకి. ఓహో ట్రాఫిక్ అయితే సైడ్కి వచ్చి మొత్తం ట్రాఫిక్ అయిపోయింది ఇక్కడ. ఇప్పుడు చిన్న బ్రిడ్జ్ అయ్యాను. ఈ బ్రిడ్జ్ మాత్రం ఎప్పుడు ఎక్స్టెన్షన్ అవ్వదు. మొత్తం ట్రాఫిక్ అయిపోయింది చూడండి. మొత్తం ఒక వెహికల్ వస్తే ఇంకో వెహికల్ రాదు, ఇంకో వెహికల్ అయితే వెళ్ళడం కష్టం. చూడండి ట్రాఫిక్ అయితే కాలేజ్ దగ్గర పార్కింగ్ అరేంజ్ చేశారు, బట్ అంత కంఫర్ట్ అనిపించలేదు. మొత్తం టైట్గా ఉన్నది. మళ్ళీ తీసినప్పుడు మళ్ళీ ఇబ్బంది. సో ప్రెజెంట్ ఇప్పుడే మనం ఆటో అయితే పార్క్ చేసాం సేఫ్గా. ఒక టెన్షన్ అయితే వదిలిపోయింది. అవతలకి వెళ్ళాలి, రాంగ్ రూట్ వెళ్తాం. రాంగ్ రూట్ చలని పడుతుంది. ప్యాకప్ ఇంకా చూడాల్సిన చాలా ఉంది. తమ్ముడు పోయడానికి సరిపోతుంది. తమ్ముడు సేఫ్గా వస్తుంది. గట్టిపడి గట్టిపడి ఎక్కడే పూలు ఉన్నాయి. క్లారిటీ కనిపిస్తుందో తమ్ముడు షూటింగ్ చేద్దాం రారా. దగ్గర తమ్ముడు ఇప్పుడు మంచి విషయం చెప్పాడు ఒకటి, మీరు అందరూ వినాలి. తమ్ముడు నోటంటే విందాం.
తమ్ముడు కంటెంట్ గురించి ఏదో చెప్పావు నువ్వు. కంటెంట్ ఎప్పుడు ఫీల్ అవ్వకూడదు, దానిలో ఇన్వాల్వ్ అయిపోలా అంతే. యూట్యూబ్ ఛానల్ అంటే చాలా మంది ఇంకోటి మనీ విత్ మనీ దర్శనం అవుతాడికి ఇంకా చాలా ఇంకోటి మనీ విత్ మనీ ఈ దర్శనం అవుతాడికి ఆల్మోస్ట్ 1.5 hours అయిపోయింది. నచ్చిందమ్మా ఎంతమంది పెట్టాను సపరేట్ చేస్తాం వీడియో దిలీప్ లొకేషన్ అది లోకల్ బాయ్ దిలీప్ లోకల్ బాయ్ యూట్యూబ్ షార్ట్ ఫిల్మ్ వీళ్ళిద్దరేరా పేరు ఇద్దరు చనిపోయారు. ఎలా ఇద్దరు చచ్చిపోయారు. వాళ్ళ కోసం హంటింగ్ చేస్తున్నాం. అరేంజ్మెంట్స్ అయితే మామూలుగా లేవు, నెక్స్ట్ లెవెల్ ఉన్నాయి, చాలా బాగున్నాయి. సో ఎవ్రీ ఇయర్ కూడా ఇలానే జరుగుతుంది, బట్ ఈ ఇయర్ కూడా కొద్దిగా స్పెషల్గా అయితే పెట్టారు. హెలికాప్టర్ రైడ్ ఏదో బాధిగలరండి ఆయన అయిపోగలదు. యాక్టర్స్ అవుతారా నాకు చాలా ఫోటోలు
ఏంటి రస్సు కొత్తపాటి సొంత కూడా పాపరా ఓకే 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 పోలీసులు అవి పాపం కష్టపడిపోతుంది దొరికింది షూట్ ఇప్పుడు హాయ్ గైస్ బాయ్ 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 ఇప్పుడు వచ్చిన పని అయితే కంప్లీట్ అయిపోయింది. యాత్రకు వచ్చాం, సక్సెస్ఫుల్గా అయిపోయింది, మంచి హ్యాపీగా అయింది. మీరు రావాలన్న టైం అయిపోయింది. బెటర్ లక్ నెక్స్ట్ టైం. సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో. లవ్ యూ ఆల్.